నమస్కారం మాస్టర్ ఎంకే. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. శ్రీమద్ గురుభ్యో నమ. మాస్టర్ గారు కృష్ణస్వామి మాస్టర్ గారు, ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు ఒక రకంగా ఇద్దరు కృష్ణార్జునుల లాంటివారు. కరెక్ట్గా వారిద్దరికి ఆ రకమైన సమన్వయం సరిగ్గా సరిపోతుంది. వారు ఏది చెప్పినా ఈనాడు ఉన్నటువంటి పాఠకలోకానికి కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, అటు స్త్రీలకు కానివ్వండి, అన్ని రంగాలలో అన్ని రకాల వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చాలా చక్కగా అరటిపండు వలిచినట్టు అందంగా చెప్పగలిగినటువంటి గొప్ప సామర్థ్యం మాస్టర్ గారిది. పైగా ఆయన సరస్వతి కటాక్షంతో వచ్చినటువంటి వారు కదా, అందుకని ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్పగలరు. అలాగే ఇందాక మనం నిన్న మొన్న గురువు శిష్యులను గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆ కోవలోనే ఇంకొక చక్కని ఉదాహరణ మాస్టర్ గారు చెప్పారు. కోడిపెట్ట తన గ్రుడ్డును పొదగడం వంటిదే గురువు శిష్యుని తీర్చిదిద్దడం. మళ్ళీ చెప్తున్నా, కోడిపెట్ట తన గ్రుడ్డుని పొదగడం ఎలాంటిదో గురువు కూడా శిష్యుని తీర్చిదిద్దడం అలాంటిది. కోడిపెట్ట గ్రుడ్డుకు ఒక విధమైనటువంటి వెచ్చదనాన్ని అనుగ్రహించినట్టుగా గురువు శిష్యుడిపై తన సాన్నిధ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. గ్రుడ్డులో పిల్ల రూపుకట్టుకున్నట్టు శిష్యుడిలోని మానవుడు ఒక దివ్యమైనటువంటి వ్యక్తిగా రూపుదిద్దుకుంటున్నాడు. తయారైన పిల్ల ఏది? ఈ పొదిగినప్పుడు తయారైన పిల్ల, కోడిపిల్ల పైడొప్పను తన ముక్కుతో తానే చిట్లగొట్టి ఈ విశాల ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టుగా దివ్యత్వాన్ని పొందిన శిష్యుడు తన బంధాలను తానే కరగించుకొని అంతర్యామిత్వంలోనికి అడుగు పెడుతున్నాడు. ఈ అడుగు పెట్టడాన్నే ద్విజత్వాన్ని పొందడం అంటారు. అంటే మామూలుగా ఉన్న మనిషి గురువు యొక్క సాన్నిధ్యంలో ఎదగబడి మరో జన్మ ఎత్తినట్టు అవుతున్నదన్నమాట. కోడిపిల్ల తయారయ్యేంత వరకు చుట్టూ ఉన్న తెల్ల డొప్ప దానికి రక్షణ తయారైన తరువాత అదే అడ్డమై పిల్ల దానిని చెట్లగొట్టి బయటకు వస్తుంది. అలాగే సామాన్య స్థితిలో ఉన్న మానవుడు కూడా బ్రతికి బట్ట కట్టడానికి మమకారాలు, ఆశలు మొదలైనవి కారణాలు అవుతాయి. దివ్యత్వాన్ని పొందిన తరువాత అవే కరిగిపోవలసిన బంధాలు అవుతున్నాయి. పిల్ల తయారవగానే డొప్పను చెట్లగొట్టుకుని లీలగా బయటకు వచ్చినట్టే, సులువుగా బయటికి వచ్చినట్టే శిష్యుడు కూడా దివ్యత్వాన్ని పొంది లీలగా తన బంధాలను కరిగించుకుంటాడు. అది రామకృష్ణ పరమహంస, వివేకానందుడి యొక్క జీవితంలో చూసాం కదా మనం. అలాగే ఒక్కిరాల కృష్ణమాచార్యులు గారు అనేటటువంటి గురువు సాన్నిధ్యంలో ఒక కృష్ణస్వామి పొదగబడి ఎదగబడినటువంటి వాడై మనకి ఎలా అయితే అందించాడో, అలా మాస్టర్ గారి దగ్గర మనం కూడా పొదగబడి ఎదగగలిగినప్పుడు మన జీవితాలు కూడా సుఖవంతమవుతాయి. ఇదర్రా మాస్టర్ గారు ఎంత అందంగా చెప్పారు మనకి. అందుకున్నవాడికి అందుకున్నంత. స్వస్తి.